శ్రీ గురుభ్యో నమః. మోహనవాణికి స్వాగతం. ఈరోజు సనాతన సమన్వయంలో 8వ భాగంగా ఈర్ష్య అసూయ వలన కూడా మానవాళికి శ్రేయస్సు కలుగుతుంది అనేటువంటి ఒక అద్భుత వృత్తాంతాన్ని మీకు అందజేస్తున్నాను. ఈ మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు. గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితః. ఈ శ్లోకాన్ని ప్రాతకాలంలో స్నానం చేస్తూ పఠిస్తే పుణ్యతీర్థాలలో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ముమ్మారులు ఈ శ్లోకాన్ని పఠించి స్నానం చేస్తే కనుక సకల తీర్థాల్లోనూ స్నానం చేసిన ఫలితం కలుగుతుందని, అదేవిధంగా నదీ స్నానం చేసేటప్పుడు కూడా ముమ్మారులు ఈ శ్లోకాన్ని పఠిస్తే సకల తీర్థాల్లోనూ స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుందని మన యొక్క సనాతన ధర్మం తెలియజేస్తోంది. ఇక ఈరోజు ఈర్ష్య అసూయల వలన మానవాళికి శ్రేయస్సు కూడా కలుగుతుంది. వ్యక్తిగతంగా కూడా అభివృద్ధిలోకి వస్తున్నటువంటి అభివృద్ధిలోకి వస్తున్న వారిని చూసి స్నేహితులు, బంధువులు వీళ్ళు కూడా ఈర్ష్య అసూయను పడుతూ ఉంటారు. అది సహజం. అది కానీ దాని గురించి వీళ్ళు బాధపడిపోతూ ఉండి వీళ్ళ యొక్క అసలైనటువంటి ధర్మాన్ని, అసలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని చేయడం మానేసుకోవడం అటువంటిది చాలా అది అమాయకత్వం, అది అజ్ఞానం. కాబట్టి ఎవరు ఏమనుకుంటున్నారో మీకు అనవసరం. మీరు చేసేటువంటిది ధర్మబద్ధంగా ఉంటే మీరు ముందుకు వెళ్ళటమే. ఆ విధంగా మీ యొక్క వృత్తి కానీ మీ యొక్క కార్యక్రమాలు కానీ ధర్మబద్ధంగా ఉంటూ ముందుకు పెడితే మీకు శ్రేయస్సు ఖచ్చితంగా కలుగుతుంది. ఎవరి అసూయ, ఎవరి ద్వేషాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. అటువంటి ఒక గొప్ప వృత్తాంతాన్ని మీకు ఈరోజు నేను అందిస్తున్నాను. ఈర్ష్య అసూయల వలన మానవాళికి శ్రేయస్సు కలుగుతుంది. ఇటువంటి సంఘటనలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అందులో గౌతమ మహర్షి గురించి ఈవేళ మనం చెప్పుకుందాం. గౌతమ మహర్షి తన భార్య అహల్యతో దక్షిణ దిక్కునటువంటి బ్రహ్మగిరుల్లో ఆయన తపస్సు చేసుకుంటూ తన ఆశ్రమంలో ప్రశాంతంగా ఉండేవాడు. కానీ కాలం నిత్యం పరీక్షిస్తూ ఉంటుంది అందరినీ. అలాగే ఆయన కూడా ఆ ప్రాంతం అంతా కూడా కాలం పరీక్షించింది. ఒకసారి ఆ ప్రాంతం అంతా తీవ్రమైనటువంటి అనావృష్టికి గురైంది. కనీసం నీరు కూడా దొరకని పరిస్థితిలో జంతువులు, పశుపక్షాదులు కొన్ని చనిపోతున్నాయి, కొన్ని ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతున్నాయి, ఈ పక్షులన్నీ కూడా. ఆ సమయంలో ఆ గిరుల్లో నివసిస్తున్నటువంటి మిగిలిన ఋషులు కూడా ఆ గౌతముని చేరి ఆయన ఇలా ప్రార్థించారు. మీకు శివానుగ్రహం ఉంది, పుష్కలంగా ఉంది, గొప్ప తపోబలం ఉంది. కాబట్టి మీరు ఈ ప్రాంతంలో అనావృష్టి లేకుండా చేయవలసిందిగా మీరు ఈ తపస్సు చేసి ఈ ప్రాంతాన్ని కాపాడండి వాళ్ళందరూ కూడా కోరుకున్నారు. ప్రాణికోటికి ఆధారమైనటువంటి వర్షాన్ని కురిపించమని ఆయన కోరుకున్నారు. వాళ్ళందరూ కోరుకుని ఆయన ప్రాధేయపడ్డారు. దానితో పరమ శివభక్తుడు, ధర్మవ్రతుడు, తపోనిష్టా గరిష్ఠుడు అయినటువంటి గౌతమ మహర్షి ఆ వరుణుని గురించి చిత్తశుద్ధితోటి తపస్సు చేశాడు. ఆయన అతని పరోపకార బుద్ధి తపస్సుకు మెచ్చి కొన్నాళ్లకు ఆ వరుణుడు ప్రత్యక్షమయ్యి వరాన్ని కోరుకోమన్నాడు. ఆయన పరోపకార బుద్ధితో చేస్తున్నాడు, ఆయన గురించి చేయటలేదు ఈ తపస్సు. అందువల్ల వరుణుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు ఈ గౌతముడు పకడ పరిస్థితిని, అనావృష్టిని, దీనంతటినీ కూడా తెలియజేశాడు. చేసిన వెంటనే వరుణుడు ముంజేతి లోతు ఒక గుంట తవ్వమన్నాడు, మోచేతి వరకు ఒక గుంట తవ్వమన్నాడు. తవ్వి ఆ తవ్విన దాంట్లో మధురమైనటువంటి అక్షయ జలాన్ని నింపాడు వరుణదేవుడు. అక్షయ జలం అంటే క్షయము కాని జలం, ఎప్పుడు ఊరుతూనే ఉంటుంది మాట అందులో. ఇక
అటువంటి అక్షయ జలాన్ని నింపాడు, మధురమైనటువంటి అక్షయ జలాన్ని నింపిలా అన్నాడు, ఓ మహర్షి, ఈ జలాలు అక్షయం. ఈ ప్రాంతం మునుముందు గొప్ప తీర్థంగా ఈ భూమి మీద వెలుగొందుతుంది. ఈ తీర్థ సమీపంలో చేసేటువంటి సకల కార్యాలు అక్షయ ఫలాన్ని ఇస్తాయి, పుణ్యలోక ప్రాప్తిని కూడా కలిగిస్తాయని ఆ గౌతమ మహాముని ఆశీర్వదించి అంతర్ధానం అయ్యాడు. వెంటనే ఆ అక్షయ జలాలతో చిన్న చిన్న సెలయేరులాగా ప్రవహించసాగింది. అది ఆ ప్రాంతమంతా ఫలపుష్పాలతోటి కలకలలాడింది, సస్యశ్యామలమైంది. పశు సంపద వృద్ధి చెందసాగింది. ఋషులు తమ తమ ఆశ్రమాలలో లోక కళ్యాణార్థం యజ్ఞయాగాదులు మొదలుపెట్టారు. బ్రహ్మగిరి ప్రాంతమంతా ఆనందంతో వెల్లివిరేసాగింది. అంతా కూడా బ్రహ్మగిరులంతా కూడా ఫలపుష్పాలతోటి కలకలలాడటం మొదలుపెట్టింది. చక్కటి అక్కడ వ్యవసాయం చేయడం ప్రారంభించారు. తర్వాత పశు సంపద బాగా వృద్ధి చెందింది. చక్కటి పాలు లభిస్తున్నాయి. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. గౌతముడు నిస్వార్థంగా ఈ పని చేశాడు. ఆయన నిస్వార్థంగా చేసినటువంటి ఈ పని, ఆయన తపస్సు నిస్వార్థంగా చేశాడు కాబట్టి ఆయన పేరు విస్తరించింది. ఆ ప్రాంతం అంతా కూడా విస్తరించింది. దూర ప్రాంతాల నుంచి శిష్యులు రావడం మొదలుపెట్టారు. చివరికి ఆ గౌతముని యొక్క ఆశ్రమం పెద్ద గురుకులంగా మారింది. అందరికీ తెలిసిందే విషయం, ఆయన యొక్క మహిమ తెలిసింది. అందరూ కూడా ఆయన దగ్గరికి శిష్యులుగా, ఆయన దగ్గర వేదాంగాలు నేర్చుకోవడానికి అందరూ కూడా రావడం మొదలుపెట్టారు. విధి చాలా విచిత్రమైంది. గౌతముని తపోశక్తితోటి ప్రాణాలు కాపాడుకున్నటువంటి ఆ చుట్టుపక్కల ఋషి కుటుంబాలే, వాళ్లలో ఈర్ష్య అసూయలు పుట్టాయి. చివరికి వారిలోని అరిషడ్వర్గ ప్రభావం అహల్య గౌతముని బ్రహ్మగిరుల నుంచి బహిష్కరించే స్థాయికి చేరింది. ఈర్ష్య అసూయలతోటి వాళ్ళంతా కూడా ఈ అహల్య గౌతమ మహర్షుల్ని ఆ ప్రాంతం నుంచి బహిష్కరించే స్థాయికి వాళ్ళ యొక్క అసూయ చేరింది. కుట్ర చేయసాగారు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ ఏం చేశారు, ఈ గురుకులాన్ని, ఈయనకు వచ్చిన పేరుని, వీటిని చూడలేక వాళ్ళంతా ఏం చేశారంటే ఒక ఈర్ష్య స్థాయి చాలా తీవ్రంగా వచ్చేసింది వాళ్ళలో. ఈర్ష్య అసూయలు బాగా పెరిగిపోయి వాళ్ళంతా ఒకరోజు ఏం చేశారు, అందులో కొందరు తమ మంత్రశక్తితోటి ఒక మాయా గోవును, ఒక మాయతోటి ఒక ఆవుని సృష్టించారు. వాళ్ళు సృష్టించి ఆ అక్షయ జలాలతోటి ఈయన కూడా, ఈ గౌతముడు కూడా అక్షయ జలాలతోటి అక్కడ ఉన్నటువంటి భూముల్ని చక్కగా పంటలు పండించడం ప్రారంభించాడు. ఆయన పంట పొలాల మీదకి ఈ మాయా గోవుని, ఆవుని పంపించారు. అది పంటల్ని పాడు చేయడం మొదలుపెట్టింది. ఎందువల్ల మాయా గోవు కదా, అది పంటను పాడు చేయడం కోసమే సృష్టించారు వీళ్ళు. అది ఆ పంటల్ని పాడు చేయడం ప్రారంభించింది. గౌతముడు అది చూసి దాన్ని అదిలిద్దామని వెళ్ళి ఏం చేశాడు, కొన్ని ఎండుగడ్డి పలకలతోటి అదిలించే ప్రయత్నం చేశాడు. ఆ ఎండుగడ్డి పరకలు ఆవుకి తగలగానే ఆ మాయా గోవు మరణించింది. అదే కావాలి వీళ్ళు చేసిన కుట్ర ఇదంతా. మాయా గోవు మరణించింది. దాన్ని సృష్టించిన వారు తమ కుతంత్రం ఫలించిందని చెప్పి ఆనందించి ఏం చేశారు, అహల్య గౌతములను పరిపరి విధాల నిందించి, మీకు గోహత్యా పాతకం వచ్చింది, మీరు గోవుని హత్య చేశారు కాబట్టి ఇంతకంటే పాపం ఇంకా మీకు ఏదీ లేదిక, మీకు గోహత్యా పాతకం చుట్టుకుంది మిమ్మల్ని ఇద్దరిని కూడా. అటువంటి మీ దంపతులు ఇక్కడుంటే మీ పాపం మా కుటుంబాలకు కూడా చుట్టుకుంటుంది. కాబట్టి మీరు చేసినటువంటి పాపానికి పరిహారం చెయ్యాలి అంటే, చేసుకోవాలంటే మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మేము చేస్తున్నటువంటి యజ్ఞయాగాదులన్నీ కూడా నిష్ఫలం అయిపోతాయి. మేము ఇచ్చేటువంటి ఆహుతులు దేవతలకి చేరవు. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా అపవిత్రమైపోయింది. మీరు గోహత్య పాతకం మిమ్మల్ని చుట్టుకుందని చెప్పేసి వాళ్ళని నానా రకాలుగాను మాట్లాడి, కనుక మీరు తక్షణమే కాశీకి వెళ్ళిపోండి, అక్కడ నివాసం ఏర్పరచుకుని గంగా స్నానం చేస్తూ జీవించండి. అప్పుడు మీ యొక్క గోహత్య పాతకం మిమ్మల్ని నుంచి పోతుంది, మీ నుండి పోతుంది, మీకు ప్రాయశ్చిత్తం అదే అని వీళ్ళందరూ కూడా ఆయన్ని నిందించసాగారు. స్వతహాగా సాత్వికుడైనటువంటి ఆ గౌతముని భార్యతో సహా ఆశ్రమం వదిలి
ఆ కాశీనగరం చేరిపోయాడు. వెళ్ళిపోయాడు పాపం ఈయన. ఇంకా మాటలు పడలేక అసలు పరోపకారంతో తపస్సు చేసి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి ఒక మంచి హృదయమైనటువంటి వాడు గౌతమ మహర్షి. అటువంటి గౌతమ మహర్షి స్వతహాగా ఆయన సాత్వికుడు కాబట్టి ఈ మాటలు పడలేక ఆయన ఏం చేశాడు, ఆ భార్యతోటి ఆశ్రమాన్ని వదిలేసేసి ఆ భార్యతో సహా ఆశ్రమం వదిలి ఆ కాశీనగరం చేరి అక్కడ ఆ గంగానది తీరాన కఠోర తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆయనకి శివుడు ప్రత్యక్షమై కనపడి ఆ గౌతముని అభిష్టాన్ని అడిగాడు. ఏంటి అసలు నీ యొక్క కోరిక ఏంటి చెప్పన్నాడు. దానితో ఆ గౌతముడు బ్రహ్మగిరిలో జరిగిందంతా చెప్పి, ఇదంతా నీలేవయ్య స్వామి, నీకు తెలియందేముంది, సకల కర్మలకు సాక్షిభూతులైన నీవు ఈ విషయం నీకు తెలిసే ఉంటుంది, పైగా నన్ను అడుగుతున్నావు నీకు ఈ జరిగిన విషయం అంతా కూడా తెలుసు, నీకు మళ్ళీ నేను చెప్పడం అవివేకం, కాబట్టి ఆ తరుణోపాయాన్ని నువ్వే తెలియజేసి కృతార్థుణ్ణి చేయమని చెప్పి ఆయన్ని విన్నవించుకుని పరిపరి విధాల స్తుతించాడు గౌతముడు. మీరే తరుణోపాయాన్ని తెలియచేయాలి మహాప్రభు పరమశివ అని పరిపరి విధాల స్తుతించాడు గౌతమ మహర్షి. దానికి సమాధానంగా పరమశివుడు, నువ్వు మళ్ళీ వెంటనే బ్రహ్మగిరులకు తిరిగి వెళ్ళు, అక్కడే తపస్సు చెయ్యి, నీ తపస్సు అక్కడ కొనసాగించని చెప్పి ఆజ్ఞాపించాడు ఈ యొక్క వారణాసిలోని శివుడు. అహల్య గౌతములు తిరిగి బ్రహ్మగిరికి చేరి గౌతమ తీర్థ సమీపాన ఒక పార్థివ లింగాన్ని తయారు చేసి అత్యంత భక్తి ప్రపత్తులతో అర్చిస్తూ శివనామ జపం చేయసాగారు. వాళ్ళిద్దరూ కూడా, ఆ భార్యాభర్త ఇద్దరు కూడా, ఆ దంపతులు గౌతమ మహర్షి అహల్య బ్రహ్మగిరికి చేరారు. ఒక పార్థివలింగాన్ని తయారు చేశారు. అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ శివుడి యొక్క ఆజ్ఞతోటి ఆ శివుణ్ణి అర్చిస్తూ శివనామ జపం చేస్తూ మళ్ళీ తిరిగి తపస్సు చేశాడు గౌతమ మహాముని. గౌతమ మహాముని ఆగమంతో శిష్యగణం తిరిగి మళ్ళీ ఆ బ్రహ్మగిరికి వచ్చేసే మళ్ళీ ఆశ్రమానికి ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు. పరోపకార పరాయణుడు నిష్కల్మష హృదయుడు అయినటువంటి ఆ గౌతమ ముని తపస్సు అలా చేస్తూనే ఉన్నాడు. ఆయన శివానుగ్రహం ఉంది ఆయనకి. ఆ గౌతమ మహాముని ఆ తపస్సు అలా చేస్తూనే ఉన్నాడు. చివరికి ఆ తపస్సుకి పూర్ణత్వం సిద్ధింపజేయడానికి అని చెప్పి భోళాశంకరుడు పార్వతీ సహితుడై ప్రమథ గణంతో గౌతమి అహల్యల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ ఫలించింది, ఆయన తపస్సు ఫలించింది. ఆది దంపతుల దివ్య దర్శనంతో పులకితులైనటువంటి ఆ గౌతముడు వారిని అనేక విధాలు స్తుతించాడు. ఓ పరహిత పరాయణ, నిందామాత్రం చేత కలిగిన ఈ అపవాదు వలన నీవు మనోవిహత చెందడం సరికాదు. మీ దంపతులు పాపరహితులు, మీ నిస్వార్థ గుణం ఈ తపస్సు వలన మీ నామం స్మరించిన వారికి పాప విమోచనం కలుగుతుంది. త్రిగుణాత్మకమైనటువంటి ఈ భూమి మీద అరిషడ్ వర్గాలను జయించలేని మునులే నీపై ఈ దుశ్చర్యకు పాల్పడి గోహత్య కంటే ఎక్కువ పాపం చేశారు నాయన. వారు ఇక నుంచి అధోగతి పాలవుతారు. ఇక చింతను వీడి ఏం వరం కావాలో కోరుకో అని ఆ ఆది దంపతులైనటువంటి ఆ శివపార్వతులు అక్కడ ప్రత్యక్షమై వారిని శివుడు ఈ విధంగా ముందు ఈ గౌతముడు పరిపరి విధాల స్తుతిస్తున్నటువంటి సమయంలోనే వెంటనే ఆ శివుడు కూడా ఈయన్ని ఓ పరహిత పరాయణ అని సంబోధిస్తూ ఈ విధంగా ఏం వరం కావాలో కోరుకో అని చెప్పి ఆయన అన్నాడు, పరమశివుడు అన్నాడు. అని శివు చిద్విలాసంగా నుంచున్నాడు. దానికి గౌతమ మహర్షి, ఓ పార్వతీనాథ, మునులు అసూయతో చేసింది దుష్కార్యమైనా కూడా అది నాకు మహోపకారం చేసింది. నేను వరుణుణ్ణి ప్రత్యక్షం చేసుకోగలిగాను. సాక్షాత్తు సృష్టి స్థితి లయాలకు కారకుడైనటువంటి నిన్నే నేను
దర్శించగలిగాను. నీ మొత్తం గణంతో పాటుగా నువ్వు వచ్చావు, పార్వతీదేవితో వచ్చావు. నువ్వు నీ యొక్క దర్శన భాగ్యం కలిగింది. నాకు ఒక విధంగా ఓ పార్వతీనాథ, మునులు అసూయతో చేసింది దుష్కార్యమైనా కూడా అది నాకు మహోపకారం చేసిందని చెప్పాడు ఆయన. చూసారు అక్కడ అసూయ ద్వేషాలు. ఈ గౌతమ మహర్షికి పరమశివుణ్ణే ప్రత్యక్షం చేసుకునేటువంటి అదృష్టం ఆయనకి కలిగింది. అసూయాద్వేషాలు, ఇతరుల యొక్క అసూయాద్వేషాలు ఆయనకి మహోపకారమే కాదు, అంతకంటే గొప్పమైనటువంటి ఉపకారం చేసి పెట్టింది. ఇక్కడ చూడండి, మీ దివ్య దర్శన భాగ్యం కలిగింది. ఈ బ్రహ్మగిరులు పరమ పవిత్రమయ్యాయి. ఈ యొక్క బ్రహ్మగిరులు నీ రాక చేత ఈ యొక్క బ్రహ్మగిరులన్నీ కూడా పవిత్రమైపోయాయి. 12 సంవత్సరాలు అనావృష్టిని వరుణుని కృపతో తొలగించగలిగాను. 12 సంవత్సరాలు వర్షాలు పడలేట అక్కడ ఆ బ్రహ్మగిరిలో. ఆ సమయంలో ఆ గౌతముని మిగతాములు నివసించేటువంటి ఆ సమయంలో 12 సంవత్సరాలు అసలు వర్షమే కురవకపోతే అప్పుడు ఆయన వరుణుణ్ణి ప్రత్యక్షం చేసుకుని అక్కడ అక్షయ జలాన్ని ఆయన తెప్పించగలిగాడు. 12 సంవత్సరాల అనావృష్టిని నేను వరుణుడి యొక్క కృపతో తొలగించగలిగాను. ఈ అక్షయ జలనిధిని అఖండ జలనిధిగా మార్చవయ్యా నాయన. ఓ పరమశివ, ఈ అక్షయ జలనిధిని అఖండ జలధిగా మార్చి బ్రహ్మగిరులతో పాటుగా మిగిలిన భూభాగాన్ని కూడా పావనం చేయమని చెప్పేసి ఆయన ఆ పరమశివుణ్ణి ప్రార్థించాడు. మళ్ళీ ఒక కోరిక కోరాడు, అది కూడా పరోపకారమే. ఈ భూభాగాన్ని, మిగతా భూభాగాన్ని కూడా ఒక్క బ్రహ్మగిరులే కాదు, ఈ అక్షయ జలాలు ప్రస్తుతం ఈ బ్రహ్మగిరుల్నే సస్యశ్యామలం చేస్తున్నాయి. అలా కాకుండా మిగిలినటువంటి భూభాగం కూడా పావనం చేయాలి, సస్యశ్యామలం చేయాలి. కాబట్టి నీ శిరసు మీద ఉన్నటువంటి ఆ గంగమ్మని కొంచెం దించి ఇక్కడ నన్ను కృతార్థుని చేయమని ప్రార్థించాడు గౌతమ మహర్షి. గంగాధరుడు జటాజూటం నందలడిగా ఆ యొక్క గంగని కొద్దిగా గౌతమి తీర్థంలో వదిలాడు. అది అఖండ గౌతమి నదిగా మార్చివేశాడు. చూడండి, వరుణుడిచ్చినటువంటి ఆ చిన్న గుంత, అక్షయ జలాల గుంతలోకి ఈయన జటాజూటం నుంచి ఆ గంగను కొద్దిగా గౌతమి తీర్థంగా అందులో వదిలాడు. ఆ గౌతమి నదిగా మార్చివేశాడు, ఒక పెద్ద నదిగా మార్చివేశాడు పరమశివుడు. ఆ పుణ్య దంపతులు మిగిలిన మునుల శివభక్తికి మెచ్చి త్రయంబకేశ్వరునిగా అక్కడ జ్యోతిర్లింగమై నిలిచాడు పరమశివుడు. ఇప్పుడు మన త్రయంబకేశ్వరం వెళ్తాం నాసిక్, ఆ నాసిక్ దగ్గర ఉన్నటువంటి త్రయంబకేశ్వర ఆలయంలో ఈ విధంగా ఆ గౌతమ మహర్షి చేసినటువంటి ఆ తపస్సుకు మెచ్చి ఆ అక్షయ జలాలని, ఇప్పుడు వరుణుడు ఇచ్చినటువంటి అక్షయ జలాన్ని అఖండ జలనిధిగా మార్చడమే కాకుండా గౌతమి నదిగా మార్చడమే కాకుండా ఆ పుణ్య దంపతులు, ఆ పార్వతీ పరమేశ్వర యొక్క పుణ్య దంపతుల యొక్క అహల్య ఆ గౌతముని యొక్క తపస్సుకు మెచ్చి మిగిలినటువంటి మునుల యొక్క శివభక్తి కూడా మెచ్చి త్రయంబకేశ్వరునిగా అక్కడ శివుడు అఖండ జ్యోతిర్లింగమై అక్కడ వెలిశాడు, ఆయన నిలిచాడు. ఆయన ఈ విధంగా అసూయాద్వేషాలు, ఇతరులు చూపినటువంటి అసూయాద్వేషాలు ఆయనకే కాకుండా సకల మానవాళికి ఈ రోజున అది గొప్ప ఉపకారాన్ని చేశాయి. ఆ అఖండ గౌతమియే దక్షిణ గంగగా, గోదావరిగా ప్రసిద్ధి పొంది ఆశ్రయించిన వారికి సిరి సంపదలు, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తోంది. మన గోదావరి, అఖండ గోదావరి అదే. గౌతమ మహాముని యొక్క గౌతమ తీర్థమే ఈ అఖండ గోదావరి. ఈ గోదావరి ప్రసిద్ధి పొందింది, ఆశ్రయించిన వారికి సిరి సంపదలు ఇచ్చింది, పాడి పంటలు ఒకటేమిటి ఎన్నో ఆయురారోగ్యాలు. ఈ జలాలు తాగితే ఆయురారోగ్యాలు కూడా వస్తాయి, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుంది. ఎందువల్లంటే ఆ బ్రహ్మగిరుల మీద ఉన్నటువంటి అక్షయ జ్వలాలు అక్కడ నుంచి ప్రవహిస్తూ అనేక ఔషధియుక్త మొక్కల వేళల్లోంచి ప్రవహిస్తూ వస్తుంది ఆ నీరు. కాబట్టి అది ఆయురారోగ్యాన్ని ఇస్తుంది, ఎటువంటి వ్యాధులన్నా పోగొడుతుంది. ముఖ్యంగా ఈ గోదావరి నదీ తీర్థం పండితులకు ఎంతో పాండిత్యాన్ని ప్రసాదిస్తుంది అనేటువంటి ఒక మాట కూడా మనకుంది. ఈ నీళ్లు తాగితే కవిత్వం ఉప్పొంగుతుంది అనేటువంటి
ఒక మాట కూడా ఉంది. అది నిజమే ఒక రకంగా. అటువంటి ఆయురారోగ్యాలు ఇచ్చేటువంటి ఈ గోదావరి ఈ ఈ యొక్క నది యొక్క పుట్టుక ఈ గౌతమ మహాముని మీద అసూయద్వేషాలతో మిగతా వాళ్ళందరూ చేయడం, ఆయన తపస్సు చేయడం చేసి ఇటువంటి నదిని మనకందరికీ ప్రసాదించాడు. కాబట్టి ఈర్ష్య అసూయ వలన మానవాళికి ఒక రకంగా ఒక్కొక్కప్పుడు శ్రేయస్సే కలుగుతుందనడానికి ఈ వృత్తాంతం చక్కటి ఉదాహరణ ఇది. ఔదంబర వృక్ష మూలాల నుంచి అక్షయ గౌతమి ఉద్భవించింది. అది గోదావరి జలాలుగా మారింది. ఈ పరమశివుడి యొక్క గౌతమి నదిగా మార్చివేయడం వల్ల అది గోదావరి అఖండ నదిగా మారింది. అనేక ఉపనదులతో అఖండ గోదావరిగా మారింది. దీనినే దక్షిణ గంగగా ప్రసిద్ధి పొందింది. దీనినే దక్షిణ గంగని అంటారు. ఉత్తరాది నుంచి అందరూ కూడా మనకి ఈ యొక్క గోదావరికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేస్తూ ఉంటారు. మనం వెళ్ళి అక్కడ గంగానదిలో చేసినట్టు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ గంగలో, ఈ దక్షిణ గంగ అయినటువంటి ఈ గోదావరిలో స్నానాలు చేస్తారు. ఈ గోదావరి మాత ఆరోగ్య ప్రదాత. అనేక ఔషధ వృక్షమూలాల నుంచి ప్రవహించేటువంటి ఈ యొక్క నదీ జలాలు ఈ పుష్కర జలాలు కూడా అవి. వీటిని పుష్కర జలాలుగా కూడా అవుతాయి. పుష్కర జలాలుగా కూడా వీటికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని శివుడు ఆనాడు ఆవరం కూడా ప్రసాదించాడు. కాబట్టి పరమశివుడు జ్యోతిర్లింగమై గోదావరి జలాలకు పుష్కర మహాత్మ్యాన్ని కూడా ప్రసాదించాడు. అటువంటి గోదావరి ఈ జలాల్ని కాలుష్య ప్రభావానికి లోను కాకుండా వాటి పవిత్రతని నిలబెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బాధ్యత కూడా మన మీద ఉంది. ఈనాడు చూస్తున్నాం అనేక నదులు. ఈ నదులన్నీ కూడా అపవిత్రమైపోతున్నాయి. కావాలని అపవిత్రం చేస్తున్నారు. వెయ్యకూడనటువంటి పదార్థాలను తీసుకెళ్లి ఈ నదుల్లో వేస్తున్నారు. ఇది చాలా ఘోరమైనటువంటి మహాపాపం. ఇది ముఖ్యంగా మనమే ఇక పరిశ్రమల సంగతికి సరే. ఈ పరిశ్రమల్లోంచి వచ్చేటువంటి ఈ రసాయనటువంటి వ్యర్థాలన్నీ కూడా ఈ గోదావరి నదిలో కలుస్తున్నాయి. గోదావరి నదే కాదు, గంగా నది, యమునా నది, ఢిల్లీలో ఉన్నటువంటి యమునా నది, అనేక నదులు పవిత్ర జలాలు, ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి పవిత్ర జలాలన్నింటిలో కూడా వేయరానటువంటి పదార్థాలు వేసి మొత్తం చెత్తంతా తీసుకెళ్ళి అందులో వేసి ఈరోజు మనంతట మన కళ్ళు మనమే పొడుచుకుంటున్నాం. ఇటువంటి జలాల్ని మనం పాడు చేస్తున్నాం. వాటిని అన్నీ తీసుకెళ్ళి అందులో వేసి తాగడానికి కూడా మనకి వాటిని వినియోగించరాని విధంగా తయారు చేస్తున్నాం. ఇది ఎంతో మహాపాపం ఇది. కాబట్టి ఇటువంటి నదీ జలాల్ని మొట్టమొదట ముఖ్యంగా కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు రోగాలతోటి, రుష్టులతోటి నాశనం అయిపోవడం ఖాయం. ఈ జలాన్ని గనక కాపాడుకుంటే మనకి అసలు ఎటువంటి రోగాలు రావు. కానీ ఇటువంటి పవిత్ర జలాలు ఈ రోజున తాగడానికి కూడా అనుకూలంగా లేకపోవడం అనేటువంటిది చాలా విచారించదగ్గ విషయం. ఇంకేదంటే ఇవన్నీ కూడా గొప్ప కాలుష్యానికి గురి చేస్తున్నాం. అసలు పూర్వం కాళ్ళు కడగడానికే ఇప్పుడు సంశయించేవారు. పొక్కులించి నీళ్లు కూడా ఈ నదుల్లో ఉమ్మేవారు కాదు. ఇప్పుడు ఉమ్ముతున్నారు, అన్నీ వేస్తున్నారు, చూస్తున్నాం. మనకందరికీ తెలుసు మనం ఎటువంటి పాపాలను చేస్తున్నామో మనకందరికీ తెలుసు. కానీ ఆ నదీ జలాల యొక్క మహాత్మ్యం ఇంకా నిలబడి అలాగే ఉంది. కానీ ఎంతకాలం ఉంటుంది ఆ మహిమ? ఎంతకాలం ఉంటుంది? భగవంతుడు కూడా మనల్ని క్షమించడు. ఎంతకాలం చూస్తాడు? కాబట్టి ఇటువంటి గోదావరి జలాలని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి పుణ్య నదీ జలాలని కాలుష్య ప్రభావానికి లోను కానివ్వకుండా మనందరం కూడా కాపాడుకోవాలి. వాటి యొక్క పవిత్రతని నిలబెట్టేటువంటి పని మన చేతుల్లోనే ఉంది. వాటి యొక్క పవిత్రతని నిలబెట్టుకోవాలంటే మనం మొట్టమొదట కాలుష్యానికి గురి చేయకుండా నదుల్ని కాపాడుకోవడం ఎంతో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ రోజుల్లో. ఈ రోజులే కాదు, ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి, ప్రతి ఒక్కరూ పాటుపడాలి.
ఈ నదీ జలాలు మనం ప్రస్తుతం ఈ గోదావరి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ గోదావరే కాదు, ఏ నది అయినా సరే, చిన్న నది అయినా సరే, పెద్ద నది అయినా సరే, ఉపనది అయినా సరే, వాటిని కాలుష్యానికి గురకుండా ప్రతి ఒక్కరూ కాపాడాలి. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నది. ఇప్పటికే మనం ఈ పల్లెటూరులో చూస్తున్నాం. మన ఇళ్లలో చక్కగా చక్కటి నూతులు ఉండేవి. ఈ బావుల్ని ఎంతో చక్కగా కాపాడుకునే వాళ్ళం. వాటి నుంచే మంచినీళ్ళతో తోడుకుని మనం చక్కగా త్రాగేవాళ్ళం. కానీ ఈ రోజు నేను చూస్తున్నాం, మనం ఈ పల్లెటూరులో అటువంటి బావులన్నీ కూడా పాడుపడిపోయాయి. మనం ఈ యొక్క విద్యుత్ శక్తి మీద ఆధారపడిపోయాం. ట్యాంకులు కట్టుకున్నాం, అందులోకి ఎక్కించాము నీళ్లు. విద్యుత్ శక్తి ఉంటే కానీ ఎక్కదు పైకి, నీళ్ళు ఎక్కవ పైకి, మన ఇంటికి నీళ్లు రావు. ఇప్పుడు ఎంతసేపు ఆ లైట్ కేసు చూస్తున్నాం, ఎప్పుడు కరెంట్ వస్తుందా, ఎప్పుడు మోటార్ వేసుకుందాం అని చూస్తున్నాం. కానీ ఒక్క 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళండి, ప్రతి ఇంట్లోనూ ఒక చక్కటి నుయ్యి ఉండేది. చక్కగా అందులోంచి నీళ్లు తోడుకునేవాళ్ళం, చల్లటి నీళ్లు తోడుకునేవాళ్ళం. ఎప్పుడూ చల్లగా ఉంటాయి, అందులో నీళ్లు, ఫ్రిడ్జ్ అవసరమే లేదు, ఎప్పుడూ చల్లగా నీళ్లు ఉండేవి. అవి తీసుకుని ఎప్పటికప్పుడు తీసుకుని చక్కగా ఫ్రెష్గా తాగేవాళ్ళం. మన దురదృష్టం ఏంటంటే, ఎప్పుడైతే ఈ భోగానికి, ఈ సుఖానికి అలవాటు పడ్డామో, ఈ సాంప్రదాయ వనరులన్నీ కూడా నాశనం, మన చేతులా నాశనం చేసుకుని ఒక పక్క అనారోగ్యాన్ని మనం తెచ్చుకుంటూ, ఇటువంటి విద్యుత్ శక్తి లేని ఇటువంటి ఈ సమయాల్లో, ఈ విద్యుత్ శక్తి కొరత సమయాల్లో కనీసం మంచినీళ్ళు కూడా లేనటువంటి ఈ పరిస్థితిని అనుభవిస్తున్నాం మనం. కాబట్టి సాంప్రదాయ వనరుల్ని కాపాడుకోవాలి. ఎప్పటికైనా మళ్ళీ ఆ పల్లెటూరులో ఉన్నటువంటి నూతులను శుభ్రం చేయాలి. వాటిని వినియోగంలోకి మనం తెచ్చుకుంటే కనుక మనం వీటి మీద అంతగా ఆధారపడక్కర్లేదు. ఈ రోజున ప్రతి వాళ్ళు కూడా ఒక ప్లాస్టిక్ సీసా పుచ్చుకుని వీధి నిండా తిరగడమే పట్టణ ప్రాంతాల్లో చూస్తున్నాం మనం. మరి అక్కడికి వెళ్ళే నీటి శుద్ధిక ప్లాంట్లు ఎక్కడికక్కడ పెట్టారు, నీళ్లు అమ్ముతున్నారు. బ్రహ్మంగారు చెప్పారు ఒకప్పుడు, నీళ్లు కూడా అమ్ముకుంటారే కలియుగంలో అన్నాడు. అది అక్షరాల నిజం. ఇప్పుడు నీళ్లు కొనుక్కుంటున్నాం. కర్మ ఎందుకు చెప్పండి? ఈ పల్లెటూరులో ఉన్నటువంటి ఈ చక్కటి ఈ బావుల్ని కనుక శుభ్రం చేసుకుంటే మనకి అటువంటిది ఇదే ఉండదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి సాంప్రదాయ నీటి వనరులైనటువంటి చెరువులు, చక్కటి చిన్న చిన్న గుంటలు, ఇళ్లలో ఉన్నటువంటి బావుల్ని శుభ్రం చేసుకుంటే ఎప్పటికైనా మనం చక్కటి ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు అనేటువంటిది పరమ సత్యం. కాబట్టి ఈ రోజున ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ నదుల్ని కాలుష్యానికి గురి కాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి అందరం కూడా ఈ పుణ్య జలాలను కలి కాలుష్యం నుండి, ఈ కలికాలంలో మనం చేసేటువంటి ఈ కాలుష్యం వలన ఆ కాలుష్యం నుంచి కాపాడుకుంటేనే జనులు 10 కాలాల పాటు ఆయురారోగ్యాలతో జీవించగలరు. లేకపోతే చాలా ప్రమాదంలో పడబోతున్నాం. మనందరం కూడా రాబోయే కాలంలో నీటి యుద్ధాలు జరుగుతాయంటున్నారు. కాబట్టి ఇన్ని చెప్తున్నా కూడా మనం ఇంగితంతో ఎప్పటికైనా పల్లెటూరులో ఉన్నటువంటి సాంప్రదాయ వనరుల్ని, సాంప్రదాయ ఈ జనవనరుల్ని కనుక మనం బాగు చేసుకుని వినియోగంలోకి తీసుకురాకపోతే మరింత పాపానికి ఒడిగట్టిన వాళ్ళు అవుతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మోహనవాణికి స్వాగతం పలుకుతూ స్వస్తి.